జ్ఞానప్రియులకు, స్వాధ్యాయ ప్రియులకు అనిత నమస్కరిస్తూ 22వ రోజు సీతాయనము. అత్యంత ఆవశ్యకమైన మహాజ్ఞాన సంపన్నమనే నాకు తోస్తూ ఉన్నదండి. చదివిన కొద్దీ చదువుతూ ఉండాలనిపిస్తూ ఉన్నది. చాలా అద్భుతమైన పుస్తకం. జీవితాన్ని ఎలాగా ధర్మంతో మార్చుకోవాలో, అసలు జరుగుతున్నది ప్రతిదీ కూడా ఒక కారణం చేత జరుగుతుంది, ఎవ్వరూ దేనికి బాధ్యులు కారు అనేది క్రిందటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. సీతాదేవి కైక గురించి చెప్పడంలో ఇప్పుడు మీనాక్షి మరణం. నూతన వాస్తవంలో సర్దుకోవటానికి మాకు కొంతకాలం పట్టింది. మా చర్యల్లో సూచనలు ఇవ్వడానికి కావలసిన సమయస్ఫూర్తి సోమకు మాత్రమే ఉంది. ఆ పవిత్ర జ్వాలను రక్షించడానికి మాలో ప్రతి ఒక్కరూ గడపవలసిన సమయాన్ని ఆమె కేటాయించింది. ఆమె మాత ప్రతిరోజు ఆ రోజు కోసం ధరించవలసిన దుస్తులు, ఆభరణాలు సిద్ధం చేయటం, ఆమె గదిని శుభ్రపరచటం, పువ్వులు ఉంచడం, ఏ పువ్వులు ఉంచాలో నిర్ణయించటం, ప్రతిరోజు చేసే పూజకు సహాయం చేయటం, అన్నిటికీ ఒక్కొక్కరిని కేటాయించింది. ఈ విధంగా మేము మాలో మాత ఉనికిని నిలుపుకున్నాము. అంతేకాక ఆమె మాకు అప్పగించిన నూతన విధులను కూడా మనసులో ఉంచుకున్నాము. సోమ కౌసల్య మాతకు సౌకర్యాన్ని సమకూర్చగా అదే పనిని నేను కైకేయి మాతకు చేశాను. నా జీవితంలో అత్యంత కష్టమైన పని అదే. ఎందుకంటే ఆమె పట్ల నాకు తీవ్రమైన ఆగ్రహం ఉందన్న మాటను తిరస్కరించలేను. ఎన్నో వారాల తర్వాత కానీ నాలో కరుణ చోటు చేసుకోలేదు. చిరకాలంగా ఆమెకు విశ్వాసపాత్రురాలైన సేవకురాలు మహారాణి మనసు మార్చటం వలన పంపి వేయబడింది. పరివార కృత్యాల్లో వేరే ఏ పరిచారికలు ఆమె వద్దకు వెళ్ళేవారు కాదు. మహారాజు తమ అనారోగ్యం నుంచి బయటపడలేదు. మిగిలిన మహారాణులిద్దరూ ఆయన ఆరోగ్యం విషయంలో నిమగ్నమై మహారాణి కైకేయి గురించి పట్టించుకోకపోవటంతో ఆమె భోజన విషయాలు నాకు వదిలివేయబడ్డాయి. మాత నన్ను అభ్యర్థించి ఉండకపోతే ఈ స్థాయిలో నేను సేవ చేసి ఉండేదాన్ని కాదు. ప్రతి ఉదయం నేను ఆమె తలుపు కొట్టి బయటకు పిలిచి ఆహారం అందించేదాన్ని. చాలా గంటల తర్వాత నేను వచ్చినా ఆమె దాన్ని తీసేది కాదు. ఒకానొక రోజు తలుపు తీసి ఉన్నట్లు అనిపించింది. నేను జాగ్రత్తగా లోపలికి చీకటిగా ఉన్న గదిలోకి ప్రవేశించాను. నేను చుట్టూ చూశాను. ఆ గది, మహారాణి పూర్తి గందరగోళంగా కనిపించారు. ఆ క్షణంలో నేను ఆమె చేసిన పనులన్నిటినీ మరిచిపోయాను. మొదటిసారిగా నా హృదయం ఆమె పట్ల కరుణ ప్రవహించింది. అయితే మరీ దగ్గరగా వెళ్ళడానికి భయపడి కొంత దూరంలో ఉన్నాను. సోమ సూచించినట్లు నా కళ్ళు కిందికి దించుకున్నాను. మహారాణి నన్ను దగ్గరకు రమ్మని పిలిచింది. ఆమె నన్ను గుర్తుపట్టినట్లు కళ్ళు చికిలిస్తూ ప్రతిరోజు నాకు భోజనం తెచ్చేది నీవేనా అని అడిగింది. నేను తల ఊపాను. ఎవరు నీవు? కొత్త పరిచారికవా? నాకేం చెప్పాలో తెలియలేదు. నేను ఇంకా అయోధ్యకు కొత్త అయినప్పటికీ నన్ను నేను కొత్త పరిచారికను అనుకోను. హఠాత్తుగా నేనెవరో ఆమె గుర్తించింది. సీతతో మిథిల నుంచి వచ్చిన పరిచారికల్లో ఒక దానివి కదూ అని అడిగింది. నేను తల ఊపాను. అయితే నీవు నా భోజనం పట్ల ఎందుకు శ్రద్ధ వహిస్తున్నావు? నేనేం చేశానో నీకు తెలియదా? మీరు మీ రాణిని వదిలి ఉండటానికి కారణం నేనేనని నీకు తెలియదా? ఆమె కంఠం విసురుగా, కోపంగా, నిర్లక్ష్యంగా ఉంది. నేను భయంతో వెనుకకు జరిగాను. మహారాణి, నేను రాకుమారి సీత సూచనలు అనుసరిస్తున్నాను. గొడిగినట్లు బదులిచ్చాను. ఆమె నిర్ఘాంతపోయినట్లు కనిపించింది. ఆ తరువాత ఏడుస్తూ నన్ను వదిలిపెట్టు అని అరిచింది. నాకంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఈ మాటలు నా నోటి నుండి వెలువడ్డాయి. మహారాణి, దయచేసి నన్ను గది శుభ్రం చేయనివ్వండి. మీరు స్నానం చేయడంలోనూ దుస్తులు ధరించడంలోనూ సహాయం చేయనివ్వండి. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ గది చాలా రోజులుగా మూసి ఉండటం వల్ల భయంకరమైన వాసన వస్తోంది. కానీ ఆమె మళ్ళీ నన్ను వదిలిపెట్టు అని అరవగానే నేను గబగబా యువతలికి వచ్చాను. నా నరాలన్నీ చెదిరిపోయినట్లు అయ్యాయి. వణిగిపోతూ నేను మాత యొక్క పవిత్ర జ్వాల వద్దకు వెళ్ళాను. మాత, నేను ప్రయత్నిస్తున్నాను, నేను చేయగలిగింది చేస్తున్నాను, కానీ ఆమెను చేరలేకపోతున్నానని గొణుగుతూ చెప్తుండగా నా కళ్ళల్లో నీళ్లు కారాయి. నేను వాటిని తుడుచుకున్నాను. అప్పుడే నాకు నీవు మాత కోరికను పూర్తి చేస్తున్నావు అని సోమ ప్రశాంత స్వరంతో
అనటం వినిపించింది. ఆమె కిరాతకురాలు, విషంతో నిండింది. నేను సోమతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. అయితే మాత నన్ను ఆమెకు సేవ చేయమని ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆ కారణానికి అవును, ఆమెలో విషం ఉంది, సందేహం లేదు. కానీ మాత మనల్ని ఆమెలో నుంచి ఆ విషం కోల్పోయేలా చూడమంది. ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. ఆమె సేవకురాలు వెళ్ళగొట్టబడింది. మందిరంలో వేరే ఎవరూ ఆమె వద్దకు వెళ్ళరు. ఎవరో ఒకరు ఆమె పట్ల శ్రద్ధ వహించకపోతే ఆమె ఆకలితో మాడిపోతుంది. మీనాక్షి, ఆ పని నేను సంతోషంగా చేస్తాను. నీ నుంచి ఆ బరువును నేను తీసుకుంటాను. నేను తల పంకించి, మాత నాకు ఇచ్చిన ఏ పనినైనా స్వీకరించడంలో నేనెప్పుడు ఓడిపోలేదు. ఇప్పుడు ఓడిపోతే నేను ఆమె ముఖం ఎలా చూడగలను? కానీ నీవు ఆమెను చూసినట్లయితే తల దువ్వుకోకుండా, స్నానం చేయకుండా, అస్తవ్యస్తమైన దుస్తులతో ఆమె పిచ్చిదానిలాగా కనిపిస్తున్నది. ఆ గది మురికి పట్టి ఎంత చిందరవందరగా ఉందో, ఆమె దాన్ని శుభ్రం చేయనివ్వదు. ఏం చేయాలో నాకు పాల్పోవడం లేదు. విషయమంతా వివరించేసరికి సోమ ముఖంలో కరుణ కదలాడింది. పాపం, నిజంగా ఆమెకు మతిపోయింది. నేను ఆమెను ఏమీ అనలేను. అపరాధ భావం ఆమెను ముంచెత్తుతోంది. ఆమె సమక్షంలో నీకు సహనం, ఓర్పు కావాలి. మాత చెప్పేది అదే కదా. నేను తల ఊపాను. సోమ నా చేతిలో చేయివేసి, మీనాక్షి, నీవు వణికిపోతున్నావు, భయం నిన్ను లోబర్చుకుంది సో అంది. ఇక్కడ ఎంత చక్కటి మేల్కొల్పు అనాలండి. నీతి అనటం కన్నా మేల్కొల్పు అనే పదం ఇక్కడ ఉపయోగిస్తే సవ్యంగా సక్రమంగా ఉంటుందేమో. సీతామాత అడవులకి వెళ్ళటానికి, రాముడు వెళ్ళటానికి కారణం కైకేయి అని చరిత్ర చెప్తున్నప్పుడు సీతామాత ఆమె కేవలం ఒక పాత్రధారి అని తెలియచేయటమైంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దేనికో ఆశపడి, దేనికో పోరాడి, ఎవరెవరినో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది పెట్టి ఏదో సాధించేది ఏమీ ఉండదనేది కైక మనకిక్కడికి కనిపిస్తూ ఉన్నది. ఏం సాధించారు ఆవిడ వేదన పడుతున్నారు. ఆమె బందీ అయిపోయారు. అందరి నుండి విసిరేయబడ్డారు. సో అండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఎవరికి ఏ హాని చేయవద్దు, ఏ అత్యాశ పోవద్దు. మనకి లభించింది మనం తృప్తిగా, ఆనందంగా అనుభవిస్తే అంతకు మించిన అనుభూతి, ఆనందమో జీవన ప్రణాళికలో మరొకటి ఉండదేమోనండి. సో అందుకే నేను ఎక్కువగా అర్థిస్తున్నది ఏంటంటే, చిన్నారులకు ఒక మేలుకొలుపు సీతాయనము. ఇంతకుముందు ఎన్నడూ నేను ఇలా భయపడలేదు సోమ. నేను నదిలో మునిగిపోతున్నప్పుడు కూడా నా జీవితం వదిలివేయడానికి సిద్ధపడ్డానే కానీ భయపడలేదు. ఈ విధమైన అనుభవం నాకు తెలియదు. ఆ గదిలో చీకటి ఉంది. ఆ చీకటి నన్ను భయపెడుతోంది. ఇప్పుడు ఈ రాజమందిరంలోనే చీకటి నడియాడుతోంది. జరిగిన దానివల్ల వచ్చిన చీకటి, కానీ మనందరం దాన్ని ఎదుర్కోవాలి. ఆమె ఆగి మళ్ళీ కొనసాగించింది. ఆ చివరి రాత్రి మీరందరూ మాతను వదిలి వెళ్ళిన తర్వాత ఆమె ఇంకొన్ని సూచనలు ఇస్తుందేమోనని మరి ఇంకొంచెం సేపు మాతతో ఉన్నాను. నేను రాబోయే ముందు జరగబోయే దాని పట్ల నీకు భయం వేస్తుందా అని అడుగుగా ఆమె ఏం చెప్పిందో ఎప్పటికీ మర్చిపోను. సోమ, ఈ మానవ శరీరానికి భయం కోల్పోవటం తెలుసు. అదేవిధంగా ధైర్యం, సాహసం, నమ్మకం కూడా తెలుసు. అది తాను ఎదుర్కొనే నిరోధాలన్నింటినీ అధిగమించగలదు. తండ్రి గారి దగ్గర నేను పొందిన జ్ఞానాన్ని ఉపయోగించే సమయం వచ్చింది. ఋషుల ఆశీర్వాదం ఫలించే సమయం కూడా. ఈ మాటలు నా వణుకును నెమ్మదింపచేశాయి. తర్వాత సోమ, జనక మహారాజు మనల్ని కూడా ఆశీర్వదించారు. ఆయన చివరి ఆశీర్వచనం నీకు గుర్తులేదా? మనని సురక్షితంగా ఉండటానికి అదొక్కటే చాలు. ఇక్కడ మనం భయపడవలసింది ఏమీ లేదు. సరే, నేను భోజనం తేవటం కొనసాగించాను. తలుపు తాళం వేసి ఉన్నట్లయితే దాన్ని బయటే పెట్టి వెళ్ళేదాన్ని. అది కొంచెం తెరచి ఉన్నా నేను లోపలికి వెళ్ళి ఆమె బల్ల పక్కన పెట్టేదాన్ని. కొన్ని రోజులు గడిచాయి. ఒకానొక రోజు నేను లోనికి వెళ్ళినప్పుడు ఆమె, నీవిప్పుడు గది తుడవచ్చు అంది. నేను ఆమె వైపు చూసి ఆమె పూర్తి స్పృహలోకి వచ్చిందని గ్రహించాను. ఆమె సమక్షంలో నేను పిరికిగా ఉండేదాన్ని అన్న మాట కాదనను. మహారాణి, మీరు స్నానం చేయడంలో సహాయపడనా అని అడిగాను.
ఆమె తల ఊపింది. అక్కడి నుండి ఆమెకు నా సేవ మొదలైంది. అయితే మేమిద్దరం చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని నెలల తరువాత మందిరంలోకి నూతన పరిచారిక వచ్చింది. మహారాణి కైకేయి సేవా బాధ్యతలు ఆమెకు అప్పజెప్పబడ్డాయి. నాకు బరువు దించబడింది. సోమ ఆ వార్త చెప్పడానికి నా వద్దకు వచ్చింది. అయితే ఇక నేను అక్కడ అవసరం లేదా అని అడిగాను కొంత సంకోచంతో. సోమ తల ఊపి, నీవు ఆనందిస్తావనుకున్నాను, కానీ చూడబోతే విచారిస్తున్నావు. ఆమె పట్ల ఇష్టం పెంచుకున్నావా? నేను తల పంకించి, అప్పుడు కూడా నేను మాత దగ్గర ఓడిపోయినట్లే. ఈ పనిని నాకు అప్పగించింది ఆమెయే. నేను నిట్టూర్చాను. మనం చేయగలిగిన దానికి మించింది మాత ఎన్నడూ అడగదు. మాతయే ఆ కొత్త పరిచారికను ఏర్పాటు చేసి ఉంటుందని, దాంతో నువ్వు ఆ బాధ్యత నుంచి తప్పింపబడి ఉంటావని నేను అనుకుంటున్నాను. ఆమె ఎట్లా చేయగలదు? ఆమె ఇక్కడి నుండి దూరంగా ఉంది కదా. మీనాక్షి, ఆమె ఎప్పుడూ దూరంగా లేదు. ఈ విషయం నీకు అనేక సార్లు చెప్పాను. ఆమె ఎరుకతో ఉంటుంది. జరుగుతున్న ప్రతి దాని పట్ల ఎంతో ఎరుకతో ఉంటుంది. ఇది నేను అనేక సార్లు చూశాను. దశరథ మహారాజు మరణించారు. భరతుడు మహారాణి కైకేయి కుమారుడు, శ్రీరాముని సోదరుడు. జరిగిన విషయాలకు ఎంతో చింతించి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతలకు ఈ విషయం తెలపడానికి వారిని తిరిగి రమ్మంటానికి అడవికి వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ అతను విజయం సాధిస్తాడు అనుకున్నారు. బహుశా వాళ్ళు ఇప్పుడు తిరిగి రావచ్చు. మహారాణి కైకేయి తన చర్యలకు పశ్చాత్తాపడుతున్నట్లు అనిపిస్తోంది. బహుశా ఆమె వారిని స్వాగతించవచ్చు అని నేను సోమతో అన్నాను. సోమ తల మీద కొట్టుకుంటూ, వారు తిరిగి రారు, వారి పని ఇప్పుడే మొదలవుతుందంది. నేను నా ఆశను నిలిపి ఉంచుకున్నాను. కానీ అరణ్యం నుంచి భరతుడు ఒక్కడే తిరిగి వచ్చాడు. రాజమందిరంలో మళ్ళీ విచారం స్థిరపడింది. సోమ ఒక్కటే కాస్త నవ్వుముఖంతో తిరిగేది. ఆయన వాళ్ళని తిరిగి తీసుకురాలేకపోయినా, నువ్వు ఎలా వెళుతున్నావు సోమ అని నేను ఆమెను అడిగాను. కానీ అతను ఆ పని చేశాడు. మాత శ్రీరాముడి రాజ్యంలో తన ఉనికి నిలిపి ఉంచుతాడు. అయోధ్యను బలహీనపరచడానికి ప్రయత్నించే శక్తుల నుంచి రక్షిస్తాడు అని చెప్పిన విషయం నీకు గుర్తులేదా? ఇప్పుడు అదే జరిగింది. ఆయన సింహాసనంపై కూర్చోవడానికి తన పాదుకులు పంపాడు. ఇక్కడ మాత ఉనికిలాగానే ఆయన ఉనికి కూడా ఉంది. అది నీవు అనుభూతి చెందటం లేదా మీనాక్షి? అది అయోధ్యకు గొప్ప ఆశీర్వాదం. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున ఈ అద్భుతమైన జ్ఞానానికి కంటిన్యూషన్ చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.